హాయ్ గాయస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు మరి ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను. మనందరికీ ఎంతో ఇష్టమైన సిటీ వైజాగ్ అనమాట. చాలామందికి దానిలో నివాసం ఉండాలని, మంచిగా స్థలం కొనుక్కొని మంచిగా సెటిల్ అవ్వాలని చాలా చాలా డ్రీమ్స్ కంటారు. ఎందుకంటే వైజాగ్ అనేది కొండల మధ్యలో, చక్కగా ఎత్తుపల్లాల మధ్యలో, అందుట్లో కొండల అంచున మంచిగా సముద్ర తీరము, అక్కడ పోర్టు, చక్కగా ఇంకా చాలా ఇలా ఎన్నో అద్భుతమైనవి ఉన్నాయన్నమాట. చాలా గ్రీన్ ఫీల్డ్గా ఎక్కడ చూసిన పచ్చదనము, కొండలు, వాగులు, వంకలు ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు అలాంటి అద్భుతమైన సుందరమైన వైజాగ్ సిటీలో ఉన్నాము. ఇది చూస్తే కనుక ఈ రోడ్డు అంతా మనము పోర్టు వైపు వెళ్తున్నాము. అంటే ఏంటి, ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంతా పోర్ట్ ఉందన్నమాట. ఈ స్ట్రైట్గా వెళ్తుంటే ఇప్పుడు మనకి బీచ్ అనేది మనకు తగులుతుంది. ఇది ఆల్రెడీ బీచ్ రోడ్డే. ఇటు పక్క కొంచెం ఈ పోర్ట్ ఉండటం వల్ల లోపలికి అటు పెద్ద పెద్ద ట్రక్స్ అవన్నీ లోడ్స్ అవి వేసుకుంటూ ఉంటాయి అన్నమాట. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే కనుక మనకి సముద్ర తీరాన్ని మనం చూడబోతున్నాము. నేనైతే ఇదే ఫస్ట్ టైం ఆర్కే బీచ్కి రావటము, కానీ చాలా బాగుంది, చాలా బాగుంటుంది అంటున్నారు. ఎలా ఉందో చూద్దాము ఫ్రెండ్స్, ఓకేనా? ముందుకు వెళ్ళిపోదాం. ఇంకా గత 5 ఏళ్లలో అప్పుడు జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్యాపిటల్ ఇక్కడ పెట్టాలని చెప్పేసి వైజాగ్ని చాలా డెవలప్ చేశారు. రోడ్స్ కానీ అండ్ ఇంకా సిటీస్ కానీ, మంచి మంచి బిల్డింగ్స్ కానీ ఇవన్నీ బాగా కట్టించారని చెప్తా ఉన్నారు ఇక్కడ. మరి ముఖ్యంగా ఈ బీచ్ రోడ్ని అయితే చాలా సుందరంగా తీర్చిదిద్దారు అన్నట్టు తెలుస్తుంది చూస్తున్నాం కదా ఫ్రెండ్స్. ఇక్కడే మరలా ప్రముఖమైన హోటల్స్ కానీ, చక్కగా మంచి మంచి కట్టడాలని సముద్ర తీరాన్ని ఆనుకొని కట్టారంట. ఎంతో ఫేమస్ అయిన నోవాటెల్ హోటల్ కూడా ఇక్కడ సముద్ర తీర ప్రాంతం ఈ పక్కనే ఉంటుంది అనమాట. సో ఈ ప్లేసెస్ అన్ని మనం చూద్దాము, ఓకేనా గైస్? లెట్స్ గో. చూస్తున్నాం కదా గైస్, ఇక్కడ దాకా బస్సులు కూడా వస్తున్నాయి. చక్కగా చాలా అవైలబిలిటీ ఉంది. అండ్ ఇక్కడ బిల్డింగ్స్ చూస్తే కనుక ఆకాశానికి నిచ్చెన వేసినట్టుగా చక్కగా మంచి మంచి ఎత్తైన బిల్డింగ్లు, ఇవన్నీ చాలా చాలా ఆహ్లాదకరంగా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నిజంగా. ఈ బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరూ ఎదురుగా బీచ్ని ప్రతిరోజు చూస్తే ఎంజాయ్ చేస్తూ ఉంటారు లైఫ్. ఎంత బాగున్నాయో కట్టడాలు చూడండి ఫ్రెండ్స్. ఇంకా మనం ముందుకెళ్దాము. ఈ లైన్లోనే ఇక్కడ నోవాటెల్ ఉంది, అది కూడా మీకు చూపిస్తాను.
ఎంతో కాస్ట్లీ అయిన నోవాటెల్ హోటల్కి వచ్చేసాము. ఇదిగో మనకి ఎదురు కనపడుతుంది కదా, ఈ బిల్డింగే, ఈ పెద్ద కట్టడమే నోవాటెల్ అన్నమాట. ఇక్కడికి చాలా పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు, బాగా ధనమున్న వాళ్ళే దీనిలో మేబీ ఉండొచ్చు, ఎందుకంటే అంత కాస్ట్ అనమాట. దానిలో రూములు కానీ అవన్నీ చాలా బాగా కట్టారు. అండ్ ఇంక ఇటు చూస్తే ఇటు కూడా మంచి మంచి బిల్డింగ్స్ ఇవన్నీ కట్టి ఉన్నాయి. దీనికి ఇటు మనకి రైట్ సైడ్నే బీచ్ కూడా ఉంది. ఆ బీచ్ వ్యూని కూడా చూసేద్దాం. ఓకేనా గైస్? ఇదేనండి మనం చూస్తున్న ఆర్కే బీచ్. దీన్ని ఇప్పుడైతే మనం దీన్ని ఆర్కే బీచ్గా పిలుస్తున్నాం, కానీ అదే ఒక 80 ఏళ్ల క్రితం అయితే దీన్ని పంచవటి బీచ్ లేదా స్కాండిల్ పాయింట్ అని పిలిచేవాళ్ళంట. ఎందుకంటే పూర్వీకులు దీని గురించి చెప్తా ఉన్నారు. అది కాస్త ఇప్పుడు ఆర్కే బీచ్గా అయిపోయింది అనమాట. 1910లో ఇక్కడ స్కాండిల్ పాయింట్గా దీన్ని చేసేవాళ్ళు, ఎందుకంటే తెరచాప పడవలు అవన్నీ ఇక్కడికి వస్తూ ఉండే కాబట్టి దానికి గుర్తుగా, ఇక్కడ ఆగటానికి గుర్తుగా దాన్ని స్కాండిల్ పాయింట్ అనే కట్టడాన్ని నిర్మించారంట. అయితే ఇప్పుడు ఇది 1938లో రామకృష్ణ పరమహంస వాళ్ళ శిష్యులు అనేవాళ్ళు ఈ ప్లేస్ని సందర్శించేసేసి ఇది చాలా పీస్ఫుల్గా ఉందని చెప్పేసి ఒక ఆశ్రమం లాంటిది దీనికి ఎగువన ఒడ్డున ఇటు లెఫ్ట్ సైడ్న కట్టేశారనమాట. అందుకని చెప్పేసి ఇక అప్పటి నుంచి ఇది ఇక్కడికి ఆర్కే బీచ్ అని చెప్పేసి అలా పిలుస్తారనమాట. బీచ్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇక్కడే సినిమా షూటింగ్లు కానివ్వండి, అండ్ నేవీ వేడుకలు కానివ్వండి, అవన్నీ ఈ ప్లేస్లోనే జరుగుతాయంట. ఎంతో బాగుంది ఈ ప్లేస్ అంతా. నిజంగా నేను ఇప్పుడే రావటం చూడటం అనమాట. వాటర్ కూడా చాలా ఇదిగా ఉన్నాయి, ప్యూరిఫైగా. అసలుకి మనం చూస్తున్నాం కదా, ఇసుక కూడా చక్కగా బ్రౌన్ కలర్లో వేసిన మ్యాట్ లాగా ఎంత నీట్గా కనపడుతుందో.
ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు కానివ్వండి, ఏదైనా కొంచెం సెలబ్రేట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు మంచి మంచి బర్త్డే కానీ ఇంకా అట్లా ఏదైనా ఫంక్షన్స్ కానీ అలాంటివన్నీ ఇక్కడ చిన్నగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఇక్కడ షూటింగ్స్ కూడా జరుగుతాయి. అండ్ ఇంకా చాలా చాలా సందడిగా ఉంటుంది అనమాట. చక్కగా ఇక్కడ మంచిగా అందరూ సందర్శించటము ఇవన్నీ చూస్తున్నాం కదా ఫ్రెండ్స్. నిజంగా మీకు ఎలా అనిపిస్తుందో ఈ బీచ్ని చూస్తున్నప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటో చెప్పండి. కాకపోతే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ బీచ్ మామూలుగా సూర్యలంక అయితే ఏటవాలుగా ఉంటుంది, కానీ ఇక్కడ కరువుగా ఉందన్నమాట. మేబీ ఇక్కడ ఎక్కువ లోతుకు కూడా వెళ్ళలేమేమో, ఎందుకంటే బిఫోర్ కూడా చాలా మంది యూత్ అనే వాళ్ళు ఇక్కడ సరదాగా ఆడుకుంటా చాలా మంది మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అంత ఇదిగా కనపడుతుంది అనమాట, కరువుగా ఇది. చూడండి ఇక్కడే పక్కనే కొండరాళ్ళు, సరదాగా వాటి మీద నిలబడి ఏదో సినిమా ఫోజులో ఫోటోలు దిగాలనుకుని పాపం చాలా మంది మిస్ అయిపోయిన వాళ్ళు ఉంటారు అలలకి. సో అలాంటి సిచ్యువేషన్లో రాకుండా మనం బీచ్ దగ్గరికి వచ్చినప్పుడు చాలా కేర్గా ఉండాలి. ఎందుకంటే యూత్ అనేవాళ్ళు ఆటోమేటిక్గా నిజంగా బీచ్ చూడగల ఆ హ్యాపీనెస్, ఆ ఎక్సైట్మెంట్, ఆ యొక్క ఇదే వేరు. కానీ అయినా కానీ మనం కొంచెం కంట్రోల్గా ఉండి ఇలాంటి ప్లేస్లో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. మరి ముఖ్యంగా యూత్ అనేవాళ్ళు ఎవరైనా సరే ఎక్కువ లోతు పోకుండా చాలా కేరింగ్ తీసుకోండి ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ. నిజంగా ఈ బీచ్ అంతటిని చూస్తుంటే నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది మునగాలని. బట్ నేను షూట్ చేస్తాను కదా, నాకైతే వీలు పడడానికి కుదరలేదు అసలుకి. వాటర్ అయితే చాలా ప్యూరిఫైగా చాలా బాగున్నాయి, శుభ్రంగా అసలుకి మంచి కలర్లో. ఇంకెందుకు ఆలస్యము, చక్కగా విశాఖ సముద్ర తీర ప్రాంతాన్ని చూస్తా, బీచ్ అందాలను ఆస్వాదిస్తా. ఈ వీడియో మొత్తం చూసేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ గాయస్, వీడియో మొత్తం చూసేయండి.
ఇక్కడ చూడండి కుర్రోళ్ళు ఎంత చక్కగా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చక్కగా రౌండ్గా ఒకటి చేయి ఒకటి పట్టుకొని ఎట్లయినా ఆ ఫీలే వేరు అనమాట. చక్కగా ఎక్సైట్మెంటే వేరు. కాకపోతే చాలా కేర్గా జాగ్రత్తగా ఉండాలి. సో నైస్. విశాఖ బీచ్ నైట్ వ్యూ అన్నమాట. చక్కగా మంచి లైటింగ్స్తో చాలా మిరుమిట్లు గొలుపుతూ ఉంది రోడ్డు. చాలా అట్రాక్షన్గా చాలా బాగుంది కదా. వీడియోలు చాలామంది చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయటం వలన ఈ వీడియో అనేది మరికొంతమందికి యూట్యూబ్ వాళ్ళు రికమెండ్ చేస్తారు. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరింత మంచి కంటెంట్తో మంచి క్వాలిటీతో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాము. ఈ వీడియో వాచ్ చేస్తాం మీ అందరికీ చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మీరుంటేనే ఈ ఛానల్ ఉంటుంది. సబ్స్క్రైబర్స్ అందరికీ అండ్ సబ్స్క్రైబ్ కాని వాళ్ళకి కూడా చాలా కృతజ్ఞతలు. మరొక వీడియోలో కలుసుకుందాం. ఓకేనా గైస్? థ్యాంక్ యూ సో మచ్.